ఇక రాష్ట్రంలో మిగిలిన స్కూళ్ళ పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే ఇక్కడికి వచ్చినప్పుడు నా దగ్గరికి అన్నా నాన్నగారి హయాంలో 100 పడకల ఆసుపత్రి కోసం అని చెప్పి ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో నాన్నగారు జీవో కూడా ఇచ్చాడన్నా. కాకపోతే ఆ తర్వాత నాన్న చనిపోవడం జరిగిందన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ నేను అడుగుతా ఉన్నాను, ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ ఎక్కడైనా మీకు కనిపించిందా అని అడుగుతా ఉన్నా. జీవో ఇచ్చి కూడా కనిపించని పరిస్థితిలో 100 పడకల హాస్పిటల్ కనిపిస్తా ఉంది. ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపుగా 138 పంచాయతీలు ఉన్నాయి. 138 పంచాయతీలు ఉన్న ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపుగా 70% పల్లెల్లో ఇవాళకి కూడా తాగడానికి కూడా సరిగ్గా నీళ్ళు లేవు.